యూట్యూబ్ నుంచి మనకు థర్డ్ పేమెంట్ వచ్చింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 2 years అవుతుంది. 3 monthsలో ఛానల్ మానిటైజేషన్ అయింది. ఇంకో 1 monthలో నాకైతే ఫస్ట్ పేమెంట్ వచ్చింది. తర్వాత పేమెంట్ రావడానికి చాలా లేట్ అయింది, ఎందుకంటే నేను ప్రాపర్గా వీడియోస్ పెట్టలే గేమింగ్ ఛానల్లో. సో నాకు సెకండ్ పేమెంట్ రావడానికి చాలా టైం పట్టింది. కానీ ఈ థర్డ్ పేమెంట్ రావడానికి రెగ్యులర్గా 1 monthలోనే వచ్చేసింది. ఎందుకంటే నేను యూట్యూబ్ వల్ల మనీ ఎలా తొందరగా సంపాదించాలో నేను అప్పుడు అర్థం చేసుకున్నాను. మధ్యలో నేను కొన్ని ఎగ్జామ్స్ వీటి కోసం ప్రిపేర్ అయ్యాను. సో అప్పుడు కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టలేను. సో అప్పుడు పేమెంట్ అనేది మొత్తం రాలేదు కొన్ని మంత్స్ వరకు. సో కొన్ని రోజుల తర్వాత ఇంకా కంటిన్యూ చేశాను వీడియోస్ చేయడం. సో ఇంకా మనకు థర్డ్ పేమెంట్ కూడా వచ్చింది. ఇంకా నేను వ్లాగింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. వ్లాగింగ్ ఛానల్లో కూడా ఇప్పుడు మనకు 300+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో కూడా డైలీ నేను వ్లాగింగ్ ఛానల్ ఇంకా ఈ గేమింగ్ ఛానల్ కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. సో నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుతున్నాను, ఎప్పుడు మీతోటి చెప్పుకోలే. సో నా స్టడీస్ని మేనేజ్ చేసుకుంటూ డైలీ 2 ఛానల్స్ని మెయింటైన్ చేస్తున్నా. స్టడీతో పాటు నాకు యూట్యూబ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను చేసే వీడియోస్ అన్నీ నా ఫోన్ తోటి కాదు, నా ఫోన్ చూపిస్తాను. నా ఫోన్ మొత్తం డ్యామేజ్ అయింది, ఇది కనిపిస్తుంది కదా, మొత్తం డ్యామేజ్, డిస్ప్లే ఏమి ఉండదు. సో మా ఫ్రెండ్స్ ఫోన్ తోటే నేను డైలీ వ్లాగ్స్ కానీ ఈ గేమింగ్ ఛానల్కి వీడియోస్ చేస్తాను. మీరు ఇచ్చిన సపోర్ట్ తోటి నేను నా థర్డ్ పేమెంట్ తీసుకుంటున్నాను. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే సొంత వాళ్ళే మనకు ఎవరు సపోర్ట్ చేయరు. బట్ నేను స్టార్ట్ చేసేటప్పుడు చాలా అంటే చాలా నా వల్ల కాదని చాలామంది అన్నారు. కానీ ఈరోజు నేను యూట్యూబ్ నుంచి నా థర్డ్ పేమెంట్ తీసుకుంటున్నా. ఈరోజు ఎందుకో మీతోటి షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం స్టార్ట్ చేసేటప్పుడు చాలా చిన్నగా అనిపిస్తుంది. నా గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక 3 months వరకు చాలా అంటే చాలా కష్టపడ్డా. అప్పుడు నాకు వ్యూస్ లేవు, చక్కగా ఏం లేవు. సో ఒక 6 months తర్వాత వ్యూస్ స్టార్ట్ అవడం స్టార్ట్ అయింది. అప్పుడు అసలైన గేమ్ చేంజరు. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్ల మనకు థర్డ్ పేమెంట్ వచ్చింది. థర్డ్ పేమెంట్ ఎంత వచ్చిందంటే మనకు 10K వచ్చింది. దాంట్లో నుంచి ట్యాక్సెస్ అంతా కట్ అయ్యేసరికి 9,500 నేనైతే మనీ డ్రా చేసుకున్నాను. సో ఈ మనీతోటి నేను నా వ్లాగింగ్ ఛానల్కి ఒక మైక్ కొనాలి. ఇంకా నా డైలీ వీడియోస్ కోసం నేను గేమింగ్ ఛానల్ కోసం చేసే దానికోసం వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి దానికోసం ఒక మంచి బోయా మైక్ కొనాలి. కాబట్టి వాటి కోసం అయితే ఈ మనీని ఇన్వెస్ట్ చేస్తాను. సో మీరు ఎప్పుడు నాకు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. సో మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలి. మీ అందరికీ థ్యాంక్ యూ అనేది చాలా అంటే చాలా తక్కువ. సో మీరు నా వ్లాగింగ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి, మన గేమింగ్ ఛానల్ని సపోర్ట్ చేసినట్టు. సో మీ అందరికీ థ్యాంక్ యూ చేయండి. ఇంకా ఎవరైనా మీరు మన వ్లాగింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ కూడా డైలీ వీడియోస్ పెడతాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా రేపటి నుంచి మన టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఇంకా వ్లాగింగ్ ఛానల్లో కలుసుకుందాం. మీ అందరికీ బాయ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.